ప్యాకెట్ దాచింది మళ్ళీ ప్యాకెట్ దాచింది. ఎవరు? నానమ్మ. పాపోరా నీకు చదివే లేదురా. తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టానా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అది సేమ్ రీజన్ ఎరా. నా కాఫీ పౌడర్ తీసింది ఎవరు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? అమ్మ నిజంగా తెలియదమ్మా. నాకు తెలీదమ్మా. నిన్ను నమ్మి నేను మాట్లాడడానికి వస్తాను చూడు, అది నా తప్పు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గుణపాఠం కావాలరా? ఎందుకు అరుచుకుంటున్నారు? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. వాడు పిల్లోడని ఇంకొండ మీద అరిచేస్తారా? వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? అనురత్నాల రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెడతారు అన్న నిర్ణయాన్ని నేనిప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. నాకు పవర్ ఇచ్చారు, ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. మీ వంతుగా మీతో పాటు ఏమి తీసుకొస్తారో వివరంగా చెప్పి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించండి. పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టి. మమ్మల్ని ఒకరిని బయటికి పంపించాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు స్వాప్ చేస్తా శ్రీజ. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో?